అందరికీ నమస్కారం. వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతియే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచని దేవ్యై నమః. 2025 జూన్ 1 అన్ని రాశులకు సంబంధించిన దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. మేషరాశి వారికి ఈ రోజు కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఘర్షణను నివారించండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. మాట విషయంలో జాగ్రత్త వహించండి. వినే అన్ని విషయాలు ఒకే విధంగా ఉండకపోవచ్చు. అపోహలకు లోనవ్వద్దు. ఏ నిర్ణయమైనా 1కి 2 సార్లు ఆలోచించి తీసుకోవటం మంచిది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మేషరాశి వారు శివ స్తోత్ర పారాయణ నిత్యం జపించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పు కానీ, ట్రాన్స్ఫర్ కానీ ఉంటుంది. విద్యార్థులు చదువులో మరింత రాణించగలుగుతారు. వృషభ రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ నిత్యం జపించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయేసరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కానీ, బాగు చేయించటం కానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు కాబట్టి తొందరపాటు మంచిది కాదు. విద్యార్థులు చదువులో మరింత కష్టపడవలసి ఉంటుంది. మిథున రాశి వారు నిత్యం లక్ష్మీ స్తోత్ర పారాయణ పఠించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయాల్లో ఆచితూచి అడుగేయండి. విద్యార్థులు చదువులో మరింత రాణించగలుగుతారు. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు శివ స్తోత్ర పారాయణ నిత్యం జపించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. సింహరాశి వారికి ఈ రోజు కొంత సామాన్యంగా ఉంటుంది. చిన్న పనికైనా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యంలో అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యల కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులుంటాయి. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. సింహరాశి వారు నిత్యం శనిగ్రహ స్తోత్ర పారాయణ జపించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి జాతకులు.
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన సాయం కారణంగా మీ స్నేహితులలో మీపై అభిమానాలు ఎక్కువవుతాయి. గుర్తింపును, నమ్మకాన్ని పొందుతారు. దూర ప్రాంతం నుండి అనుకోని శుభవార్త వింటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. బంధువులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు చదువులో మరింత రాణించగలుగుతారు. కన్యా రాశి వారు ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ నిత్యం జపించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు తులారాశి జాతకులు. తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారుల నుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో మరింత రాణించగలుగుతారు. తులారాశి వారు నిత్యం దుర్గాదేవి స్తోత్రపారాయణ జపించటం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాలు వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతి తీసుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడి, వెల్తిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు శివ స్తోత్ర పారాయణ నిత్యం జపించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి జాతకులు. ధనస్సు రాశి వారికి ఈ రోజు కొంత సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు మానసికంగా ఆందోళన కలిగించే సంఘటన కానీ, అనుకోకుండా డబ్బు ఖర్చు అవటం కానీ జరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కారణంగా మానసిక ఆందోళనకు గురి అవుతారు. ఇతరుల విషయాల్లో కల్పించుకొని అవమానాల పాలవద్దు. మీ భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. విద్యార్థులు చదువులో మరింత కష్టపడవలసి ఉంటుంది. ధనస్సు రాశి వారు నిత్యం శనిగ్రహ స్తోత్ర పారాయణ జపించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1-2 పాదాలు మకర రాశి జాతకులు. మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవటానికి అనువైన దినం. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో బాగా రాణించగలుగుతారు. మకర రాశి వారు నిత్యం ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ జపించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్యలపై విజయం సాధిస్తారు. మీ ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ ఆరోగ్యం మెరుగవుతుంది. మీ తల్లి తరపున బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులు చదువులో బాగా రాణించగలుగుతారు. కుంభరాశి వారు శనిగ్రహ స్తోత్ర పారాయణ నిత్యం జపించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు,
రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి జాతకులు. మీనరాశి వారికి ఈ రోజు కొంత సామాన్యంగా ఉంటుంది. మీ ఆలోచనలను, అభిప్రాయాలను, ప్రేమను వ్యక్తపరచటానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఉత్సాహంతో, కొంత ఆందోళనతో ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు, ఆడంబరాలకు దూరంగా ఉండటం మంచిది. మీ సంతానం నుంచి ప్రేమాభిమానాలు పొందుతారు. మీనరాశి వారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు నిత్యం శనిగ్రహ స్తోత్ర పారాయణ కానీ, శివ స్తోత్ర పారాయణ కానీ జపించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.